హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చరేలు ములక్కాయ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి గ్రేవీతో అయితే వస్తుందండి. ఒకసారి అయితే అలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మాత్రం పూర్తి వరకు చూడండి. వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే పచ్చడిని నీట్గా అయితే కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను. మామిడికాయ తురుముకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ములక్కాయలు అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టానండి. ఆయిల్ వేసుకుంటున్నాను కూరకు సరిపడగా. ఆయిల్ వేడెక్కింది. పచ్చడిలు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా టేస్టీగా ఉంది. రొయ్యల నుంచి అయితే వాటర్ వస్తుంది కదా, వాటర్ ఇంకిపోయేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అయితే ఇంకిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇవి వేసుకుని అయితే ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మూత వేస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు అయితే ఎలా ఫ్రై అయినాయో ఇలాగైతే ఫ్రై అవ్వాలి. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెంసేపు అయితే వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడైతే ములక్కాయలు వేసుకుంటున్నాను. ములక్కాయలు వేసుకుని ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత మనం కారం వేసేసుకోవాలి. మన కూరకి ఎంత సరిపడగా వేసుకుంటామో అంత అయితే వేసుకోవచ్చు, మనం తిన్నా బట్టి. నేనైతే స్పూన్నర అయితే వేస్తున్నానండి. కారం అయితే ముక్కలకి అన్నిటికీ బాగా పట్టించాలి. ఇప్పుడైతే కూరకు సరిపడగా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. మూత అయితే పెట్టి ములక్కాయ ఉడికేదాకా అయితే ఉడికించుకోవాలి. ములక్కాయ మొత్తం ఉడకవసరం లేదండి, సగం అయితే ఉడకాలి. చూడండి, ఒకసారి అయితే చూపిస్తాను. మన కూర అయితే దగ్గర పడింది. ములక్కాయ చూడండి. ఇప్పుడైతే మామిడికాయ వేసుకుంటున్నానండి. మనం తురుము పక్కన పెట్టుకున్న మామిడికాయ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ ఉడికించుకునేటప్పుడైతే మళ్ళీ ములక్కాయ అయితే మంచిగానే ఉడుకుతుందండి. మూత అయితే పెట్టుకుని ఉడకనివ్వాలండి. చూడండి, కూర అయితే దగ్గర పడింది కదా. ఇప్పుడైతే కొంచెం కస్తూరి మెత్తి కూడా వేసుకుంటున్నాను. దీంట్లో ఒక స్పూన్ అయితే గరం మసాలా కూడా వేస్తున్నానండి.
వేసుకుని అయితే ఒకసారి కలపాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, ములక్కాయలు అయితే విడిపోతాయి. అంతేనండి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా వేడివేడిగా ములక్కాయ మామిడికాయ పచ్చడిలు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.